జ్ఞాననేత్రం నాటిక రచన శ్రీ కె విజయ్ ప్రసాద్, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. జ్ఞాననేత్రం నాటిక. ఆశా, ఆశా, ఇల్లంతా చీకటిగా ఉంది, కరెంట్ లేదా? ఏదో ఆలోచిస్తూ మీరు ఆఫీస్ నుంచి వచ్చింది కూడా గమనించలేదు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి, లైట్ వేయడం మర్చిపోయాను, వేస్తున్నా. కాళ్ళు కడుక్కొస్తే కాఫీ తాగొచ్చు. తాగుదాం, కానీ చీకటి పడిందని కూడా గమనించకుండా ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆలోచిస్తున్నా మన జీవితంలోని చీకటి గురించి. ఆశా, ప్రకాశం జీవితంలో చీకటి ఉందా? ప్రకాశానికి చీకటి పారిపోదు. అది మామూలు చీకటి కాదండి, బ్రతుకు పండని చీకటి, స్త్రీత్వానికి పరిపూర్ణతనివ్వని చీకటి. నీ దిగులంతా మనకు పిల్లలు లేరనేగా? పెళ్ళై 7 ఏళ్లైనా కడుపు పండలేదు. సిల్లి, మనమేం ముసలాళ్ళం కాదుగా, ముందున్నాయి మంచి రోజులు. అలా అనుకునే ఇంతకాలం ఓపిక పట్టాను, కానీ నలుగురిలో నేను ఎంత అల్లరి పాలవుతున్నది మీకు అర్థం కాదు. అందరూ మీకెంతమంది పిల్లలని అడిగేవాళ్లే, పిల్లలు లేరు అయ్యో అని సానుభూతి చూపేవాళ్లే, గొడ్రాలని ఎగతాళి చేస్తూ చెవులు కొరుక్కునేవాళ్లే. మీ మగవారికి మా ఆడబాధలు అర్థం కావండి. వ్యర్థంగా దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవాలి. పిల్లలు లేకపోవడం పాపం కాదు, శాపము కాదు. కాలం కలిసొస్తే పిల్లలు పుడతారు. పెళ్ళై ఏడాది తిరగకుండా పండంటి పాపాయిలను కనేవాళ్ళని చూస్తే నాకైతే చాలా ఇదిగా ఉంటుందండి. అధిక జనాభా ఉన్న మన దేశంలో పిల్లల్ని కనకపోవడం కూడా గొప్ప దేశ సేవేనో ఆశ. కనీసం ఒక్క నలుసైనా ఉంటే బాగుండేది. ఎందుకు ఇవాళ ఇంతగా బాధపడుతున్నావు? అత్తయ్య గారు ఉత్తరం రాశారు. వాళ్ల మోహాన మనవళ్లతో ఆడుకునే రాత ఉందా లేదా అని రోజు అనుకుంటూ ఉంటారట. ఇరుగు పొరుగు మనవళ్ళని చూస్తుంటే తెగ ఇదిగా ఉంటుందట వాళ్ళకి. ఐసి, కాఫీ రెడీ చెయ్యి, నేను కాళ్ళు చేతులు కడుక్కొస్తాను. మాతా అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాం దేహి. అబ్బా, ఈ సాంబయ్య రోజు ముష్టికి ఒకే టైంకి వచ్చి ప్రాణం తీస్తాడు. ఆ తీరిక లేదు, మళ్ళీ రావయ్యా. అమ్మా తల్లి, అన్నం పెట్టండి తల్లి. ఇదిగో నీకు కాదు, మళ్ళీ రా. ఉండండి, మిగిలిన అన్నం వేసేస్తాను. మళ్ళీ ఎందుకు న్యూసెన్స్ ముసలాడితో? ఇలా నువ్వు రోజు అలవాటు చేయబట్టే రోజు వచ్చి వరి డిమాండ్ చేస్తున్నాడు. కృష్ణ అర్పణం. చల్లగా ఉండు తల్లి. వీడి బోడి దీవెనలోటి పైగా. సరిత, ఆలస్యమైంది కదూ. క్యాష్ టాలీ అయ్యేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. అయ్యా సాగర్ సారు, రోజు ఏదో కారణం చెప్పడం తమరికి పరిపాటైపోయింది. ఇప్పుడు సమయం సరిగ్గా 8 గంటల. ఏం చేయమంటావు? ముష్టి ఆఫీస్ అన్న తర్వాత కొన్ని బాధ్యతలు ఉంటాయిగా. మరే ఇల్లు అన్నా కూడా కొన్ని బరువులు బాధ్యతలు ఉండవా? మీరిలా చేస్తే ఈ సంసార సాగరం ఈదడం నా చేత కాదు బాబు. సారీ, ఇప్పుడు ఏమైంది సరిత? మన కొంపలో క్షణం ఎమర్జెన్సీనే. బాబుగాడికి జ్వరం పేలిపోతూ ఉంది. ఆయా ఉంది కదా అని అడగొద్దు, ఉన్నా ఏం చేస్తుందని. నేను వచ్చేసరికి వాడికి పెట్టిన బిస్కెట్లు మెక్కుతూ కూర్చుంది. బాబుగాడు ఒకటే ఏడుస్తున్నాడు. ఆ మాయదారి ఆయాను 4 బాధకపోయావు. సరేలేండి, ఒక మాట అంటే అది రేపటి నుండే పని మానేస్తుంది. ఎంత పెద్ద ఆఫీసర్కైనా భయపడేయారు గని, కానీ ఈ ఆయా దయ్యానికి మట్టుకు సలాం కొట్టాల్సి వస్తుంది. ఏం చేస్తాం, కాలమహిమ. ఇంతకీ ఆ పాటన బాబుగాడిని భుజాన్ని వేసుకుని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి మందులు తీసుకొచ్చేసరికి తాతలు దిగొచ్చారు. మీకేం పడుతుంది సంసారం? మరి పాపకు బాగానే ఉందా? ఏం చేస్తున్నది? ఇప్పటిదాకా డాడీ డాడీ అంటూ కలవరించి ఇప్పుడే నిద్రపోయింది. ఏం ఉద్యోగాలు ఏమో, పిల్లల ఆలనా పాలన చూడలేకపోతున్నాం. రేపు సెలవు పెట్టు. ఎవడిస్తాడు, ఎన్నాళ్ళిస్తాడు? పిల్లలకేమైనా నేనే సెలవు పెట్టాలి.
నీకేమైనా నేనే సెలవు పెట్టాలి, నాకేమైనా నేనే సెలవు పెట్టాలి. నాకు లీవ్ లేదు. రేపు మీరే పెట్టండి లీవ్. కుదరదు, చాలా అర్జెంట్ పనులున్నాయి సరిత. పిల్లలకేమైనా మీకు అనవసరం అన్నమాట. నేను నిస్సహాయాన్ని, నా పరిస్థితి అది. మీరే కాదండి, నేను చేస్తున్నా ఉద్యోగం. సరే, రేపటి సంగతి కదా. ఆకలేస్తుంది, అన్నం పెట్టు, డ్రెస్ మార్చుకొస్తాను. డ్రెస్ మార్చుకోకండి, బయటికి వెళ్దాం. సినిమాకా? హోటల్కి. అన్నం ఉండే మూడ్ లేదు. కొద్దిగా అన్నం ఉంటే పాపకు పెట్టేశాను. హడావిడికి ఉదయం కూడా సరిగా భోంచేయలేదు. మనం పోయి హోటల్లో లాగించేద్దాం ఈ పూటకి. అబ్బా, నాకు ఓపిక లేదు బయటకు రావడానికి. అయితే పస్తు పడుకుంటామా? మాతా అన్నపూర్ణేశ్వరి, అమ్మా అన్నం పెట్టు తల్లి. పోవయ్యా బాబు, నాకే అన్నం లేదు, నీకేం పెడతాం? ఛా, అవేం మాటలు. ఈ బిచ్చగాళ్ళకు పని పాట లేదు, సోమరిపోతులు. తేరగా వస్తే తెగ తింటారు. అన్నం పెట్టండి అమ్మా, ఇంకా చాలా ఇళ్లు కవర్ చేయాలి. శనిలా పట్టుకున్నాడు. వంట చేయలేదు, మేమే హోటల్ పోతున్నాం. పోవయ్యా. మీరు హోటల్ కు పోయి మా పొట్ట కొడతారా స్వామి? సాంబయ్య ఏదో గొనుక్కుంటూ పోయాడే. పిల్లలు నిద్రపోతున్నారు, తాళం వేసుకుని పోదాం పదండి. పిల్లలకు మనం చేసే అన్యాయాల్లో ఇదొకటి. సరే పద. ఏమండి, స్నానం చేసేది ఏమైనా ఉందా లేదా? వేడినీళ్ళతోటి అరగంట అయింది. అబ్బా ఉండబోయ్, 6 నిమిషంలో పేపర్ చూసి వస్తాను. అయ్యో రామ, పేపర్ ఎక్కడికి పోదు, సాయంత్రం అయినా చదువుకోవచ్చు కదా. పొద్దున చేసిన పకోడీలు సాయంత్రం తింటామా? వార్తలు వేడిగా ఉన్నప్పుడే చదవాలి, తర్వాత చల్లబడిపోతాయి. అంతేలేండి, వార్తలు వేడిగా ఉండాలి, నీళ్లు చల్లగా ఉండాలి. అసలే వర్షాకాలం, పైగా తలంటి పోసుకోవాలి. మళ్ళీ వేడినీళ్లు కావాలంటే నా వల్ల కాదు. సరితమ్మ వాళ్ళ ఇంట్లో లాగా వాటర్ హీటర్ కూడా లేదు. పోనీ వాళ్ళ ఇంట్లో స్నానం చేసిరానా? సిగ్గు లేకపోతే సరి, అదేదో మనమే కొనుక్కోవచ్చుగా. కొందాం కొందాం, కొనకుండా ఉంటామా ఏంటి? ఎప్పుడు అని అడుగుతున్నాను. ఇప్పుడు కొనకపోయినా కనీసం కొనే తేదీ అయినా చెప్తే సంతోషం. కొనే తేదీనేగా, డైరీలో రాసుకో. 4 మే 1999. ఏ అంతకంటే ముందు కొనలేరా? కొనొచ్చు. పోనీ మీ నాన్నగారికి ఉత్తరం ముక్క రాసిపడై పోస్ట్లో పంపిస్తాడు. నీళ్లు కాచుకునే బాయిలర్ మా నాన్నగారు పోస్ట్ లో పంపిస్తారు. పాపం, తపాలా ఖర్చు బాయిలర్ ఖర్చు కంటే ఎక్కువ కాదుటండి. అందుకే డీడీ పంపమను. నెలాఖరు రోజులు ఖర్చుల కన్నా పనికొస్తుంది. చిచి, ఇంకా మామ ఏవో పెట్టాలని దురాశ. 6,000 సంపాదిస్తున్నారు, ఆ మాత్రం కొనుక్కోలేరా? ఆఖరికి పండక్కి ఓ పట్టు చీర కూడా కొనలేకపోతున్నారు. ఇంకా నా బతుక్కి వగచి ఉపయోగం లేదు మేడం. కాస్త 4వ తేదీ మే నెల 1999 సంవత్సరం దాకా ఆగితే నీకు కావలసినవన్నీ కొంటాను. ఏ ఆ రోజు మీకు ఎవరైనా కిరీటం పెడతారా? లేదు, ఆ రోజు ప్రపంచానికి ఆఖరి రోజు. జలప్రళయం, భూకంపాలు, అగ్నిపర్వతాల ప్రేలుళ్లు, ఆటం బాంబుల జోరు, ప్రపంచ యుద్ధం. ఓహ్, నానా గందరగోళం అవుతుంది ఈ భూగోళం. అయ్య బాబోయ్, మరి నా పట్టుచీర పాడైపోదు? ఎవడికి తెలుసు. కాస్త వేడివేడి కాఫీ ఇస్తే స్నానం చేస్తా. పొద్దుటి నుంచి 3 సార్లు తాగారు. నో మోర్ కాఫీ సార్. దేనికైనా పెట్టి పుట్టాలి. ఇంతకీ ఎదురింటి సాగర్ అదృష్టవంతుడు. అతడు ఎన్నిసార్లు అడిగినా, ఎప్పుడు కాఫీ అడిగినా నో అనకుండా ఇస్తుందిట ఆ కాఫీ దేవత. ఇస్తుంది. ఎందుకు ఇవ్వదు? వాళ్ళకి పాలు దాచుకోవడానికి ఫ్రిడ్జ్ ఉంది. మీరు కొన్నారా? ఓహ్, ఫ్రిడ్జేగా. 4 మే 99 తర్వాత కొంటాను. అయితే 4వసారి కాఫీ కూడా 4 మే 1999 తర్వాతే ఇస్తా. వస్తా. ఇదిగో, నేను బయటికి పోయేస్తాను, ఆలస్యం కావచ్చు. మీ పాటి మీరు భోంచేసేయండి. ఆదివారం అన్నా ఇంటి పట్టున ఉండొచ్చు కదా. ఉండొచ్చు, కానీ శర్మ వాళ్ళింటికి రమ్మని మరీ మరీ పిలిచాడు. వాళ్ళింట్లో ఏదో ఫంక్షన్ ఉందట. మన కర్మకు ఈ శర్మ ఒకడు. అతనిక పెళ్లి పేరంటం కాలేదు, తిరుగుతూనే ఉంటాడు ఆవారాగా. అనవసరంగా అతన్నెందుకు ఆడిపోసుకుంటావు? కానీ నేను ఇంట్లో ఉండి ఏం చేయాలట? చెయ్యాలి అంటే బోల్డ్ పనులు. కనీసం పిల్లల్ని ఆడించొచ్చుగా. ఆయా వెళ్ళిపోయింది. ఆదివారం అందరికీ రెస్టేగా, ఎప్పుడో వెళ్ళిపోయింది.
నేను పోకపోతే శర్మ చాలా బాధపడతాడు సరిత. మీరు పోతే నా కర్మకు నేను చాలా బాధపడతాను. చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, కానీ నీకు అర్థం కాదు. సొసైటీలో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. గివ్ అండ్ టేక్, ఇచ్చిపుచ్చుకోవడం ఉంటాయి. బ్రతుకు బొంగరంలో 6 రోజులు అనాథలుగా పిల్లల్ని వదిలేసి తిరుగుతుంటాం. కనీసం సెలవు రోజున అందరం కలిసి ఒకే కుటుంబంగా గడిపితే ఆ అనుభవం, ఆ తీరే వేరు. ఇంట్లో కూర్చొని టీవీ చూడాలంటే నాకు మహాబోర్ బాబు. అందుకే సార్ ఓ VCR కొనమంది. చక్క మనకు కావాల్సిన సినిమా చూడొచ్చుగా. పేరుగా ఇద్దరం సంపాదిస్తున్నాం, నెలకు 15,000. కానీ మన జీతం వడ్డీలు కట్టడానికే పోతోంది. ఫ్రిడ్జ్ బాకీ తీరలేదు, టీవీ బాకీ తీరలేదు, ఇంటి బాకీ రిటైర్ అయ్యే వరకు ఉంటుంది. సమాజంలో అనుబంధాలు ఎలాగూ లేవు. కనీసం రుణానుబంధమన్నా ఉండనివ్వండి. రుణదాతలే మన అసలు శిశులైన శ్రేయోభిలాషులు. మనకేమన్నా జరిగితే ఎక్కువ బాధపడేది వాళ్లేగా. చూడండి మేడం, దిస్ ఇయర్ నో VCR అన్నట్లు నీకో శుభవార్త. తొందరలోనే మన కాలనీకి కేబుల్ టీవీ కానీ స్టార్ టీవీ కానీ వస్తోందట. అరే లేట్ అయింది. ఈ ఒక్కసారికి సారీ. నా పరువు నీ పరువు ఒకటే కాదా? మాట పోతే బాగుండదు సుమా. మా వాళ్ళు కూడా నన్ను చాలా చాలా ఫంక్షన్స్ కు పిలిచారు. కానీ మీలాగా నేను ఎగురుకుంటే వెళ్ళడం లేదే. వాళ్ళు ఎంత బతిమాలినా ఒప్పుకోవడం లేదే. ఇంకోసారి నిన్ను అడగకుండా మాటివ్వను, సరేనా? సాయంత్రం నీకోసం వేడివేడి పకోడీలు తెస్తాను. లంచమా? సరే, నే వద్దంటే మటుకు మాంతారా? ఒక వయసు వచ్చిన తర్వాత బుద్ధి జ్ఞానం వస్తాయనుకోవడం అజ్ఞానం. పోయిరండి. కానీ ఇప్పుడే చెప్తున్నా, వచ్చే ఆదివారం నుండి నేను ఇంట్లో ఉండటం లేదు. అటు చూడు, ఎదురింటిలోంచి ఆశా ప్రకాష్లు మన ఇంట్లోకి గద్దల్లా తొంగి చూస్తున్నారు. వాళ్ల ముందు నా పరువు తీయద్దు. వస్తా, బై బై. రావడం ఎందుకో శ్రమ, అక్కడే ఉండిపోండి. ఏమండి, ఇవాళ మీకు తెలియకుండా ఓ పని చేశానండి. ఏమీ అనుకోరు కదూ? అనుకోవడానికి ఏం చేశావో చెబితే కదా. ఇంతకీ ఏం ఘనకార్యం చేశావు? కొంపదీసి నా ప్యాంట్లు షర్ట్లు ఇచ్చి ఓ స్టీల్ చెంచా కొన్నావా ఏమిటి? మీరు కోపడతారని స్టీల్ సామాన్లు అబ్బాయి వచ్చి అడిగినా ఇవ్వలేదు. నీ జీవితంలో చేసిన మొదటి మంచి పని నా ఇష్టంతో. ఇంకోటి కూడా చేశాను. మీకు లోకం తీరుతెన్నులు తెలియవండి. లోకంలో ఏం జరుగుతాయో తెలుసుకోలేని మా లోకం మీరు. ఏమీ అనుకోకండి, మీకు జీకే తక్కువ. ఓకే ఓకే, నాకు జీకే లెస్సేలే. తమరేం అఘోరించారో అఘోరించండి. మన కాలనీ చివర అదేదో A to Z కంపెనీ పెట్టి వారం పైగా అయిందట కదండి. మనకు తెలియనే తెలీదు. ఓహ్, జనం వేలం వెర్రిగా పోయి తెగ కొంటున్నారనుకోండి. వాళ్లను దేవుడే రక్షించాలి. అయినా అక్కడే ఎందుకు కొంటున్నారు పిచ్చోళ్ళు? ఎక్కడా దొరకవా వస్తువులు? అది కాదండి, వీడి స్పెషాలిటీ ఏంటంటే ముందుగా సగం డబ్బు కడితే చాలు 15 రోజుల్లో పువ్వుల్లో పెట్టి వస్తువు ఇస్తాడు. ఏంటి? ముందుగా వస్తువు ధరలో సగం కడితే చాలా, తర్వాత మిగతా సగం ఎవడు కడతాడు? వాడి తాత, నా తాత, నీ తాత. అయ్యో రాత! ఏ వస్తువైనా సగం ధరకే ఇస్తాడండి. 50% డిస్కౌంట్. ఓహర్ నాయనో, వాడికెందుకే మన మీద ఇంత ప్రేమ? కొంపదీసి సగం వస్తువే ఇస్తాడా? అబ్బా, దేశంలో అంతా మనలాంటి వాళ్లే ఉండరులేండి. అక్కడక్కడ పుణ్యపురుషులు కూడా ఉంటారు. ఆ పుణ్యపురుషుడెవడో అందర్నీ పూర్తిగా బుట్టలో వేసేశాడు. ఇంతకీ వాడు ఏమమ్ముతున్నాడు అమ్మడు? అమ్మని వస్తువు లేదనుకోండి, పట్టకారం నుంచి VCR దాకా అన్నీ ఉన్నాయి. జనం అయితే ప్రభంజనంలా విరుచుకు పడుతున్నారు కొందామని. అబ్బా, ఏం రష్ అండి బాబు. దేశంలోని అమాయకులంతా ఫ్రెష్ గా అక్కడే ఉన్నప్పుడు రష్కేం కొదవా? ఆశ, నాకు కూడా కొనడానికి క్యూలో 2 గంటలు పట్టిందండి. ఓసిని దుంప దెగ, నాకు తెలియకుండా నువ్వేం కట్టావే? ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, కానీ ఆ టైంలో రష్ పెరిగిపోతుంది అనిపించింది. పైగా మీరు బిజీగా ఉంటారు కదా, ఇంత చిన్న విషయానికి మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలనిపించింది. సడన్ గా మీకు ప్రైజ్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనిపించింది. సర్ప్రైజా నా పిండా కూడా? ఇంతకీ వాడి మొహాన్ని ఎంత తగిలేశావు? ఆ ఎదురింటి సరితమ్మ కలర్ టీవీ కొన్నప్పటి నుంచి మనం కూడా కొందాం అనుకుంటున్నాం కదండి. మనం అనకు, నువ్వు అనుకున్నావు.
నెల నెల అందుకోసం కొంత దాస్తున్నాం కదండి. కానీ ఎన్ని సంవత్సరాలు దాస్తే మనకు కలర్ టీవీ వస్తుంది? వాడేమో మరి 5,000 కడితే 15 రోజుల్లో మంచి కలర్ టీవీ ఇస్తానన్నాడు. అందుకని కట్టి పారేశానండి. కట్టి పారేశావు? 5,000 కట్టి పారేశావు? నెల నెల కడుపు మార్చుకొని అవసరాలు చంపుకొని పైసా పైసా చొప్పున 2 సంవత్సరాలుగా దాచిన డబ్బును కట్టి పారేశావు. గోవిందా గోవిందా. నా బొంద, మీకు చెప్పడం నాదే బుద్ధి తక్కువ. సరిత, నీకోసం ఏం తెచ్చానో చూడు. బందర్లెడ్డా? నువ్వు కష్టపడిపోతున్నావని నిమిషాల్లో వంట తయారు చేసే ప్రెషర్ ప్యాన్ తీసుకొచ్చాను. అయితే ఉదయం సుఖపడేది మీరు, రాత్రికి నేను. సరే సరే. జీతం అప్పుడే వచ్చిందా? సగం ఖర్చు కూడా అయిపోయింది. ఇందా ఉంచు. కవరు బరువు లేదే. డబ్బు చాలా అవసరంగా ఉందని రాస్తే నాన్నగారికి ఓ 1,000 రూపాయలు పంపాను. 1,000 పంపారా? ఎక్కడున్నాయని పంపారు? చెట్లకు కాస్తున్నాయా డబ్బులు? నాతో ఒక్క మాట చెప్పక్కర్లేదా పంపే ముందు? అందుకే ఇప్పుడు చెప్తున్నాను. పంపిన తర్వాత ఎస్, ఫర్ రాటిఫికేషన్ చెప్తున్నాను. మీరిలా డబ్బులు తగిలేస్తే నేను తగిలేస్తాను, జాగ్రత్త. మా కొలీగ్స్ అంతా నెలకో చీర కొంటారు, సంవత్సరానికో నగ చేయించుకుంటారు, సినిమాలకు షికార్లకు డబ్బులు తగిలేస్తారు. కానీ నేను సంసారం కోసం పైసా పైసా హమేషా కూడబడుతున్నాను. నా ఖర్చులు కూడా అదుపులో ఉంచుకొని పొదుపు చేస్తున్నా, మదింపు కూడా చేస్తున్నా. మీరిలా హఠాత్తుగా మీ ఇష్టం వచ్చినట్లు డబ్బు వాళ్లకు వీళ్లకు పంపితే నేను దుబారా చేస్తాను. మీ ఇంటికి మీ వాళ్లకు, మన వాళ్లకు డబ్బు పంపడం దుబారా అంటావా? వాళ్ళకేం తక్కువని మీరు పంపాలి? ఏవో అనుకోని అవసరాలు వచ్చాయట. మా నాన్న వాళ్లకు కూడా ఏవో ఖర్చులు వచ్చాయట. వచ్చే నెల 1,000 పంపనా మరి? సరిత, ఈ సమాజంలో మొగాడిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. వాటిని నీ కోసం వదులుకోవాలా? ఇన్నాళ్ల నా సంపాదనలో నా కోసం ఒక్క పైసా వెనకేసుకోలేదు. అంతా ఈ పాడు సంసారానికే ఖర్చు చేశాను. నేను మీలాగా మా వాళ్లకు దోచిపెట్టవచ్చు, కానీ ఇట్స్ టూ మచ్. తల్లిదండ్రుల్ని మగబిడ్డలు ఆదుకోవాలని సమాజం శాసిస్తోంది, కాని ఆడపిల్లల్ని కాదు. ఆడపిల్లకు పెళ్లితోనే పుట్టింటి బాధ్యతలు పోతాయి. ఏవైనా ఉంటే హక్కులు మాత్రమే ఉంటాయి. అంటే ఆస్తిలో భాగం పట్టుకురావాలనా? అదేం కుదరదు. కట్నం ఇచ్చింది అందుకోసమే. నాకే నెలకో నగ చేయించుకుంటాను. చేయించుకో, ఎవరు కాదన్నారు? అమ్మోరిలా ఒంటి మీద నగలన్నీ దిగేసుకుని తిరుగుతానంటే నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే కాలనీలో దొంగల భయం జాస్తి, జాగ్రత్త మరి. నా మొహాన అదృష్టం నాస్తి. అయినా మీ కంటికి ఇప్పుడు నేను అమ్మోర్లా కనిపిస్తున్నానా? రంభలా కనిపించేదాన్ని అంబలా కనిపిస్తున్నానా? గొడవ చేయకు. ఎదురింటిలోని ఆశమ్మ గారు తొంగి చూస్తున్నారు, చెవులు చేయటంత చేసుకుని. చూడనివ్వండి. ఆశ అదృష్టవంతురాలు. ఉద్యోగం సద్యోగం లేకపోయినా ఆమె యోగం బాగుంది. వాళ్ళ ఆయన నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాడు. మీరు ఉన్నారు, ఏం లాభం? నాకేం అభ్యంతరం లేదు. నేను నెత్తిన పెట్టుకునే చూసుకుంటాను ఆమెను. కానీ వాళ్ళ ఆయన ఊరుకుంటాడా అని. మాతా అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాం దేహి. అమ్మా, అన్నం పెట్టండి తల్లి. సాంబయ్య, పోయి రావయ్యా. టైం కాకుండానే తగలడతాడు. ఏనాడు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఏమో, ఈనాడు ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాం. వాణ్ణి ఎందుకు తిడతారు? అమ్మా, తొందరగా అన్నం పెట్టండి. పట్టెడు అన్నం కోసం ఇంతసేపు నిలబడాలా తల్లి? పోవాలి తల్లి. అన్నం వాడి మొహన పడేసిరా. కాలం ఆగిపోవచ్చేమో కాని వీడు మటుకు రావడం ఆపడు. ఏనాడు వీడికి రుణపడ్డామో ఏమో, ఇలా ప్రాణం తీస్తున్నాడు. అమ్మా, ఈ రోజు అయ్యగారు వంకాయ కూర చేయలేదా? అయ్యగారు చెయ్యి అది కాస్త వేస్తే. ఏమండోయ్ మిమ్మల్నే, పొద్దున ఏం కూర చేశారు? అయ్యో, 10 వీధులు వినిపించేటట్లు ఆ గావు కేకలేంటే చంపేస్తాను ముష్టి వెదవా. నేనేం చేస్తే నీకెందుకోయ్? వంకాయ వేపుడేనా? బాగుందని తెగ తిన్నావు, ఆ మాత్రం గుర్తులేదా? కరెక్ట్. సాంబయ్య,
ఉండు లోపలికి పోయి తెస్తాను. ఇదిగో సాంబయ్య, నేను వంకాయ చేసినట్లు నీకెలా తెలిసింది? అమ్మగారు వంకాయలు కొట్టుంటే చూశాను బాబు. రేపు చిక్కుడుకాయ కూర చేయండి బాబు, తిని చాలా కాలమైంది. కూర మీరు చేసినట్టు ఈ కాలనీలో ఎవరు చేయలేరు బాబు. ఎట్టయినా చదువుకున్న ఆఫీసర్ చేతి వంట కదా. అంతేనంటావా? ఈ కాలనీలో మనల్ని బీట్ చేసే మీసమున్న మొగాడెవడు? ఈ కూర వేసి పంపించేయండి, అందరూ చూస్తున్నారు. అతనితో మాటలేంటి? ఇదిగోనయ్యా. చల్లగా నూరేళ్ళు వర్దిలు బాబు. ఆ, నా పరువు తీసేస్తున్నాడు బాబోయ్. మన పరువుకేం లేండి, ఈసరికి మన ఆయ మన గురించి ఈ వీధంతా టామ్ టామ్ వేసేసి ఉంటుంది. ఆశ, ఆశ, అలా గుమ్మంలో కూర్చొని నిద్రపోకపోతే లోపలికి పోయి పడుకోవచ్చుగా. ఆ, ఇప్పుడేనా రావటం? టైం ఎంత? 10. సారీ, ఆఫీస్లో పని చాలా ఎక్కువగా ఉంది. నేను ఒకదాన్ని మీకోసం బిక్కు బిక్కుమంటూ నిరీక్షిస్తూ ఉంటాను, మర్చిపోయారా? హెల్ప్లెస్ డియర్. నా పని పూర్తిగా అందే బయటికి ఎలా రాగలను? సర్లేండి, అన్నం పెడతారండి. ఆ, అన్నట్టు ఇవాళ ఓ సాధువు చెప్పాడు, పిల్లలు లేరని కదా మీ దిగులు, ఓ తాయెత్తిస్తాను, సంవత్సరం తిరిగేసరికల్లా పుడతారు, 116 ఇస్తే మంత్రించిన తాయెత్తు ఇస్తానన్నాడు. ఆశ, నీ నిరాశ నేను అర్థం చేసుకోగలను, కానీ చదువుకున్నదానివి నువ్వు కూడా ఇలా మూర్ఖంగా. ప్లీజ్, ఈ ఒక్కసారికి. అబ్బా, కొత్తగా వచ్చిన వారిని నమ్మకూడదు. నీకు ఏ మత్తుమందో చల్లి ఇల్లు కాస్త దోచుకుపోతారు. సరితమ్మ వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళ జీవితం వడ్డించిన విస్తరి. ఇవాళ వాళ్ళ ఆయన ఫ్రెషర్ ప్యాన్ కొన్నాడు. ఆమెలాగే నువ్వు సంపాదిస్తూ ఉంటే నేను అన్ని కొనగలను, తెలుసా? తెలీదు, కానీ పెళ్లి చేసుకునే ముందే ఆలోచించాల్సింది. ఆశ మిగిలేదింతేనా? కాదు, ఆకలి మిగిలింది. పద వంటింట్లోకి. దానికోసమేగా ఈ కష్టాలన్నీ. తండ్రి కాశీ విశ్వనాథ, భిక్షాం దేహి, అన్నం పెట్టండి బాబు. చంపేస్తాను. మామూలుగా పిలవచ్చుగా. అమ్మగారు లేరని పిల్లల కోసం సెలవు పెట్టి ఇంట్లో ఉన్నారని తెలిసి మాతా అన్నపూర్ణేశ్వరిని ఎలా పిలను బాబు? చచ, ఈ వీధిలో నా పరువు తీయకయ్యా. వెయ్యక చస్తానా? నీకోసమే తీసి పెట్టాను. కృష్ణ అర్పణం. చల్లగా ఉండు బాబు. ఇలా దీనంగా నీచంగా అడుక్కుని బ్రతకుండా కష్టపడి దర్జాగా బ్రతకొచ్చుగా. తన పొట్ట కోసం మోసం చేసి పరుల పొట్ట కొట్టి బ్రతకడం కంటే నిజాయితీగా అడుక్కొని పొట్ట నింపుకోవడంలో తృప్తి ఉంది బాబు, ఆనందం ఉంది. అడుక్కోవడాన్ని తులకన చేయకండి బాబు. మరి దీనివల్ల మీకు పుణ్యం చేసుకునే అవకాశం ఇస్తున్నాను. నాకు ఈ జీవితం మీద వ్యామోహాలు నశిస్తాయి కూడా. ఇందాక మోసం అన్నావు, నా గురించేనా? ఆహా, మీ గురించి కాదు స్వామి, గోవిందస్వామి గురించి. A2Z కంపెనీ పెట్టి పారిపోయాడు. కేవలం 50 లక్షలు కాజేసి రాత్రే ఉడాయించాడు జీవుడు. సమాజమా వల్లకాడా? దోపిడీలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. సరే వెళ్ళిరా, తలపేస్తున్నా. బాబు బాబు బాబు, ఎదురింట్లో ఘోరం జరిగిపోతుంది బాబు, తవ రక్షించాలా? ప్రకాష్ ఇంట్లోనా? ఏమైంది? ఆ అమ్మ తలుపు తీయడం లేదు బాబు. అడిగిన వెంటనే అన్నం పెట్టేది. ఈ రోజు ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదు బాబు. పోవయా, మధ్యాహ్నం అయిందిగా, నిద్రపోతున్నదేమో. లేదు బాబు, ఆమె నిద్రపోదు. నా మనసు కీడు శంకిస్తుంది. ఆ గోవిందస్వామి బాధితుల్లో ఆమె కూడా ఒకరు. టీవీ కోసం 5,000 కట్టి మోసపోయింది. అయ్యో, నాకు తెలీదే. అసలే పైసా కష్టపడి కూడబెట్టుకునే వాళ్ళు, వాడు 5,000 ఉంచాడా? సరే పద. అందుకే బాబు నేను భయపడుతున్నాను, పదండి. ఆశగారు, సాంబయ్య, నువ్వు చెప్పింది నిజం. ఆమె లోపల గడియ పెట్టింది. నాకు అనుమానంగా ఉంది. ఈ వెంటిలేటర్ అద్దం పగలగొట్టి గొల్లెం తీస్తాను. అయ్యగారు, తలుపు వచ్చేసింది, లోపలికి వెళ్ళండి తొందరగా. ఆశగారు, ఆశ లాభం లేదు. నిద్ర మాత్రం మింగినట్లుంది. మన స్పృహలో లేదు.
ఆసుపత్రికి తీసుకుపోవాలి. సాంబయ్య, తొందరగా ఓ ఆటో పట్టుకురా. మొహాన నీళ్లు తోలండి బాబు, ఆటో ఇప్పుడే తెస్తాను. అరే, ఇక్కడ ఉత్తరం. ఆశ ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకున్నట్లుంది పాపం. ప్రియమైన శ్రీవారికి, నేను మీకు తెలియకుండా టీవీ కోసం కట్టిన డబ్బులు 5,000 మోసం చేశాడు. రాత్రికి రాత్రి కంపెనీ ఎత్తివేసి పారిపోయాడు. టీవీ ఇంటికి తెస్తానని మీరు ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. టీవీ లేకుండా నా మొహం మీకు చూపించలేను. మీరు ఎన్నో ఏళ్లుగా శ్రమపడి కూడబెట్టిన డబ్బు నా మూలంగా వ్యర్థం అయిపోయింది. నా మూలంగా అన్ని నష్టాలే. పిల్లలు పుట్టరు. ఆర్థికంగా మీకు సాయం చేయలేకపోతున్నాను. నా దౌర్భాగ్యపు గొడ్రాలి జీవితం మీద విరక్తి పుట్టింది. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నాను. క్షమించండి. మీ ఆశ కాలేని దురాశ. బాబయ్య, ఆటో వచ్చింది బాబయ్య. సాంబయ్య, కాస్త సాయం పట్టు. ఇదిగో, నేను తలవైపు పట్టుకుంటాను, నువ్వు కాళ్ళు పట్టుకో. ఆటోలో పడుకో పెడదాం. ప్రాణానికేం భయం లేదండి బాబు. వేసుకొని 1 గంట కూడా అయి ఉండదేమో. వెంటనే వైద్యం చేయిస్తే కోలుకుంటుంది. ఆఫ్టర్ ఆల్ 5,000 మోసపోయిందన్న చిన్న కారణానికి ఆశ ఆత్మహత్యకే పాల్పడిందా? రిడిక్యులస్. నీకు ఆఫ్టర్ గా ఉండొచ్చు, కాని ఆమెకది పెద్ద మొత్తం. అదీగాక ఆత్మహత్యలన్నవి ఒక బలహీనమైన క్షణంలో జరుగుతాయి. ఆ క్షణములో వాళ్ళు మనోధైర్యం కోల్పోతారు. జీవితం మీద విరక్తి పుడుతుంది. విచక్షణా జ్ఞానం నశిస్తుంది. సరిగ్గా ఆ క్షణంలో వారికి ధైర్యం చెప్పి వాళ్ళు చేస్తున్న పని ఎంత తప్పో ఎవరైనా నచ్చ చెప్పగలిగితే చాలు. ఎస్, కమిన్. సాగర్ గారు, మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. మా ఆశను కాపాడి నన్ను ఆజన్మాంతం రుణగ్రస్తుని చేశారు. దానికి కొత్త జీవితం ప్రసాదించారు. అందులోనూ తనిప్పుడు ఉత్తమ మనిషి కూడా కాదు. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. ఈ స్వీట్ అందుకోండి. ఓ, వెరీ నైస్. ఆశ గారు, ఎలా ఉంది ఇప్పుడు ఒంట్లో? బై ది బై, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. చాలా నీరసంగా ఉంది. డాక్టర్ ఇంకా 2 రోజులు ఆసుపత్రిలో ఉండమన్నాడు, కానీ వచ్చేసా. సమయానికి అన్నయ్య గారు రాకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. చాలా తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అన్నయ్య గారు. కృతజ్ఞతలు నాకు కాదమ్మ చెప్పాల్సింది. ఆ వరండాలో నిలబడి తొంగి చూస్తున్న సాంబయ్యకు. పరిస్థితిని గమనించి నాకు చెప్పి మిమ్మల్ని ఆసుపత్రిలో చేర్పించాడు. మనం 2 పూటలా ఊరికే అన్నం పెడుతున్నామని తిట్టుకుంటాం అతన్ని. రా సాంబయ్య, లోపలికి. నాదేముందండి బాబు, రోజు అన్నం పెట్టే అన్నపూర్ణమ్మలు ఈ లోకంలోంచి పోతే నా పొట్టేమైపోవాలి, నేనేమైపోవాలి బాబు? దీనికంతా అసలు కారణం ఆశ. లేనిపోని ఆశలు, ఆరాటాలు. వాళ్ళు సుఖపడుతున్నారు, వీళ్ళు సుఖపడుతున్నారు, అయ్యో మనం సుఖపడడం లేదే అన్న అపోహ, ఈర్ష్య. అందరూ మేం సుఖంగా ఉన్నామనుకుంటారు, కాని మేము అనుభవిస్తున్న కష్టాలు ఎవరికీ అర్థం కావు. ఎక్కడికండి సుఖం? అంతా అనుకోవడంలోనే ఉంది. నాకు ఇల్లు లేదు, వాకిలి లేదు, బట్టలు లేవు, అయినా నాకు చింత లేదు. కనీసం నాకు 2 పూటలా 2 ముద్దలు అన్నం పెట్టే తల్లులున్నారు. కానీ ఆ ముద్దలు కూడా దొరకని ముష్టివాళ్లు నాకెంతో మంది తెలుసు. వాళ్లతో పోలిస్తే బాబు, నేను చాలా సుఖంగా ఉన్నాను. నా జన్మకిది చాలు బాబు, చాలు. దురాశ దుఃఖానికి చేయటం తెలుసుకోవటానికి ఈ ఆశ చాలా చెల్లించింది. సుఖం అనేది బయట లేదు, మన మనసులోనే ఉంది. మనకి ఎన్ని ఉన్నా తృప్తి అన్నది లేకపోతే ఏమీ లేనట్లే. అందిన దాన్ని అనుభవిస్తూ సుఖంగా ఉండకుండా అందని దాని గురించి విచారిస్తూ కూర్చోవటం తెలివి తక్కువతనం. చుట్టూ వెలుతురు ఉన్నా కళ్ళు మూసుకుంటే కటిక చీకటే అవుతుంది. అత్యాశ అనే చీకటిని తొలగించి తృప్తి అనే దీపం వెలిగించాలందరం. అదే మానవ మనుగడకు ఆశా దీపం, ఎన్నో సమస్యలకి పరిష్కారం. ఎంత బాగా చెప్పావు ఆశ. అమ్మయ్యా, ఇప్పటికి తెరుచుకుంది నీ జ్ఞాన నేత్రం. జ్ఞాన నేత్రం నాటిక విన్నారు. రచన శ్రీ కె. విజయ ప్రసాద్. ఇందులో
సాగర్ శ్రీ ఆర్ బుచ్చారెడ్డి, ప్రకాష్ శ్రీ కెబిఎస్ కుమార్, సాంబయ్య శ్రీ కనిగిరి కామేశ్వరరావు, సరిత శ్రీమతి కె సునంద, ఆశ శ్రీమతి ఎం వేణుమాధవి. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.